ఓ శ్రామిక కష్టజీవి, ఇది నువ్వు తెలుసుకోవలసిన చరిత్ర. అది 1886 కార్మికులు వెట్టి చాకిరి చేస్తూ బానిస బ్రతుకులుగా రక్తం చిందించి 18 గంటల పాటు పనిచేస్తున్న రోజులవి. అయితే దీనికి వ్యతిరేకంగా అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులందరూ ఒక ఉద్యమాన్ని లేవనెత్తారు. 8 గంటలు పనిచేసేలా హక్కు కోసం కార్మికులు ఒక ఉద్యమాన్ని లేవనెత్తిన రోజే ఈ మేడే. అయితే భారతదేశ జనాభాలో 52.8% కార్మికులు మన శ్రామిక కష్టజీవులు, భవన నిర్మాణ కూలీలు, మేస్త్రీలు, ప్లంబర్లు, వడ్రంగులు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్, డ్రైవర్సు, మెకానికర్సు, ఇలా చెప్పుకుంటూ పోతే కష్టంతో కూడుకున్న, శ్రమతో కూడుకున్న పోరాట జీవులకు 8 గంటల పని ఉండాలని కోరుకుంటే మన పారిశ్రామిక పెట్టుబడిదారులు 10 గంటల పనికి తీసుకొచ్చారు. శ్రామిక కష్టజీవులకు పని దొరికితేనే ఉపాధి. వాళ్ళ ఖర్చులకు సైతం డబ్బు పుట్టక వాళ్ళ బ్రతుకు అతి భారంగా బ్రతుకుతున్నారు. కష్టాన్ని నమ్ముకున్న కోట్లాది మంది శ్రామికులు అర్ధాకలతో అలమటిస్తున్నారు. ప్రభుత్వం కార్మికుల కోసం సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అలాంటి శ్రామిక కష్టజీవులకు ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం ప్రమాద బీమా కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను కార్పొరేట్ బడా పారిశ్రామిక వ్యక్తులకు రాయితీలను ఇచ్చే పనిలో ఉన్నారు. కానీ ఈ దేశ అభివృద్ధిలో శ్రమ పడుతున్న మన కార్మికులకు కనీసం 1,000 రూపాయల పెన్షన్ పెట్టిన దాఖలాలు లేవు. అయ్యా, శ్రామికుడు తన వృద్ధాప్య దశలో కూడా ఉపాధి కోసం వెళ్తున్నాడు. అలాంటి కార్మికులకు మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన కార్మికులకు ఒక సమాన పని, సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయ్యా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చిన్న చితక ఎమ్మెల్సీ, ఎంపీటీసీ, ఆఖరికి కార్పొరేట్ లాంటి రాజకీయ నాయకులకు కూడా లక్షలాది రూపాయల జీతాలు మీకు అధికారంలోకి ఒక్కసారి వస్తే చాలు. మీరు నెక్స్ట్ అధికారంలో ఉన్నా లేకపోయినా మీకు పింఛన్ రూపంలో వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారే. ఆ శ్రమ యొక్క జీవుడికి జీవించడానికి సరిపడే వేతనాలు, పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదు? కార్మికులారా, మీరంతా ఒక్కటవ్వాలి. ప్రపంచంలో కార్మికుల యొక్క హక్కుల దినోత్సవంగా మేడే 1వ తేదీన జరుపుకోవడం కాదు. మీ హక్కులను మరింత పెద్ద ఎత్తున ఉద్యమించండి. ఏసీ గదుల్లో ఫ్యాన్ కింద కూర్చున్న పనిచేస్తున్న వాడికే అంతే హక్కులు ఉంటే ఈ దేశ అభివృద్ధి కోసం కార్మికుడుగా నువ్వు కష్టపడుతున్న దానికి ఇంకెంత ఉద్యమించాలనేది నీకు నువ్వుగా ప్రశ్నించుకో.